హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు మనం మడగాం నుండి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెనాలియం బీచ్కి వెళ్తున్నామండి. సో ఇది సౌత్ గోవా కిందకి వస్తుంది. ఇది గోవాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ అండ్ క్లీన్ బీచ్గా చెప్తారండి. సో దీన్ని బెనాలియం అని అంటారు. ఇక్కడ గోవాలో ఏరియాని బట్టి బీచెస్ నేమ్ పెడతారండి. ఇది బెనాలియం అనే ఏరియా కిందకి వస్తుంది. సో దీన్ని బెనాలియం బీచ్ అని అంటారు. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ పార్కింగ్ నుండి బీచ్ చాలా దగ్గరగా ఉంటుందండి. ఎక్కువగా నడవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ బీచ్ ఎంట్రన్స్లో హోటల్స్ ఇంకా టాటూ సెంటర్స్ ఉన్నాయండి. ఈ బీచ్కి ఫారినర్స్తో పాటు లోకల్ పీపుల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటారండి. బెనాలియం బీచ్ అంటేనే కామ్ అట్మాస్ఫియర్, వైట్ శాండ్, క్రిస్టల్ క్లియర్ వాటర్తో చాలా బాగుంటుందండి. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈవినింగ్ వస్తే పిల్లలు ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ ఇలా బీచ్ ఒడ్డున బాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ బీచ్ నుండి మత్స్యకారులు ఫిషెస్ కూడా పడుతూ ఉంటారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాన్, అందులో లోడ్ చేస్తున్నారు ఫిషెస్. సో ఈ ఫిషెస్ అంతా లోకల్ ఏరియాస్కి వెళ్తాయండి సేలింగ్ పర్పస్. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ బోట్స్తోనే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఫిషెస్ పడుతుంటారు. అక్కడ కింద అంతా నల్లగా పరిచి ఉంది కదండి, అది ఫిష్ నెట్ అండి. సో వాళ్ళు చేపలు పట్టినాక ఆ నెట్నంతా ఇలా ఆరేసుకున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ చేపలు పట్టేవాళ్ళే అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదంతా జెల్లీ ఫిష్. ఇక్కడ ఈ బుట్టలో పెట్టి అమ్ముతున్నారు కదా, ఈ బుట్టలో ఒక 12 to 13 పీసెస్ పెట్టి అమ్ముతున్నారండి. ఒక్కొక్క బుట్టకి 200 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు పట్టిన చేపలన్నీ ఇలా జాలికి చిక్కుకుంటాయి కదండి వాళ్ళకి, అవన్నీ తీసి బుట్టల్లో కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ పడ్డ చేపలన్నీ బంగడాయేనండి. ఈ ఫిష్ నేమ్ వచ్చి బంగడా అండి. ఇంగ్లీష్లో మ్యాక్రేల్ అని కూడా అంటారు. గోవాలో లోకల్ పీపుల్ డైలీ తింటారండి ఫిష్ కంపల్సరీ వాళ్ళకి ఉండాల్సిందే. సో ఇక్కడ దొరికే ఫేమస్ ఫిష్లలో ఒకటి ఈ బాంగ్డా అండి. మేము ఈవినింగ్ 4 o'clock వచ్చామండి బీచ్కి. బీచ్లో సన్సెట్ అండ్ సన్ రైజ్ చాలా బాగుంటుందండి. ఇలా 4 o'clock అలా వస్తే కాసేపు బీచ్లో ఉండొచ్చు, బాతింగ్ అది చేయొచ్చు, ఆడుకోవచ్చు. అక్కడ 6-6:30 వరకే బాతింగ్కి అలో ఉంటుందండి. ఆ తర్వాత వాటర్లోకి అలో చెయ్యరు. సో మా వాడు బాగా ఆడుతున్నాడండి బీచ్లో.
ఈ సెటప్ అంతా మాదే అండి. ఇక్కడ కింద ఒక మ్యాట్ వేసుకున్నాం, అలాగే 2 ఫోల్డబుల్ చైర్స్ కూడా తెచ్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇది కార్లో ఉంటుందండి ఈ కిట్. సో కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా బీచ్ ఒడ్డుకు నడుస్తూ వెళ్తుంటే ఒకటి తర్వాత ఒకటి బీచెస్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇది ఒక టైపు శంకు. ఇక్కడ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్లో ఒడ్డుకు ఇలా చిన్న చిన్న జీవరాశులు వస్తూ ఉంటాయండి. లైక్ స్టార్ ఫిష్, నత్తలు, క్రాబ్స్, శంకులు ఇలా. సో ఇది చూడండి లోపలికి వెళ్తుంది, శాండ్ లోపలికి. సో సన్సెట్ అయిపోయిందండి. సో బాత్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుందండి. మేము అక్కడ ఒక సెటప్ చేసుకున్నాం కదా, మ్యాట్స్, చైర్స్, అదంతా ఇందుకోసమే అండి. ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉండదండి, క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నార్త్ గోవా బీచెస్లలో ఫుల్ సౌండ్, ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. సో ఈ బెనోలియం బీచ్ నుండి ఫ్యూ మినిట్స్ డిస్టెన్స్లోనే కోల్వా బీచ్ కూడా ఉంటుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీచ్లో కొన్నాం కదండి ఫిష్, ఇంటికి వచ్చాక ఇలా రవ్వ ఫ్రై చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.